కోర్టు వాళ్ళు శౌర్యని కోర్టుకి తీసుకొని రమ్మనటంతో అక్కడ ఉన్న దీప అయితే శౌర్యని కోర్టుకి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప వాళ్ళ లాయర్ అయితే, "అమ్మ శౌర్య, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? లేదంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? నిజం చెప్పమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే, "చెప్పమ్మా, నువ్వేం భయం పడకుండా చెప్పు. నువ్వు మీ అమ్మ దగ్గర ఉండాలనుకుంటున్నావా? నాన్న దగ్గర ఉండాలనుకుంటున్నావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే చెయ్యి చూపిస్తూ వాళ్ళ నాన్న వైపు అయితే చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నరసింహ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న కార్తీక్, అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా శౌర్య వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం, మా నాన్న దగ్గరే నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే తన వైపు చేయి చూపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe, friends.